మొదటి వారంలోకి మనం ప్రవేశించాం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బల్లలో చేయి వేసేటువంటి ఒక తరుణం దేవుడు మనకిచ్చాడు. ఆ తరుణాన్ని దేవుడు మనకిచ్చాడంటే అది ఆయన కృప, ఆయన గొప్పతనం, మన గొప్పతనం ఏమి కాదు. We are alive because by His grace. ఆయన కృప ద్వారా మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం. మరి నా అంతరంగములో కలిగిన గాయమును దేవుడు నెమ్మదిగా ఆ గాయాన్ని మరి అనునిత్యము సంఘ పెద్దలు, యవనస్తులు, పిల్లలు అందరూ కూడా మమ్ములను అంటి పెట్టుకొనుచు మరి కలిగినటువంటి భయంకరమైన గాయము నుండి మా దైవజనుడు బయటపడాలి అని ఆలోచన చేస్తూ అంటి పెట్టుకొని ఉంటున్న నా కుటుంబానికి శిరస్సు ఉంచి నమస్కరించి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ ప్రేమ అమోఘం, మరువలేనటువంటి మీ ప్రేమ కలిగిన గాయాన్ని మానిపోయే విధంగా చేస్తుంది. కానీ అంతరంగంలో ఎక్కడో తెలియాలని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పే వర్తమానము బహు జాగ్రత్తగా మీరు వినాలి. మీ మనస్సు అటు ఇటు పెట్టకూడదు. మీ తలంపులు మీ సెల్ ఫోన్ వైపు పెట్టకూడదు. నేను వాక్యం చెప్తుంటే కూడా కొంతమంది సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు. ఒకవేళ వాక్యమే అయితే ఏం కాదు, కానీ మరి దేవుని సన్నిధిలో ఉండి కూడా వేరే అయితే దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ నువ్వు బైబిల్ తెచ్చుకోలే, సెల్ ఫోన్ అందుబాటులో ఉంది, నేను వాక్యం చూస్తున్నాను అయ్యగారు అని అంటే ఓకే. కానీ వాక్యం చెప్తున్నప్పుడు బయటికి వెళ్ళడం కానీ, ఇతరులతో మాట్లాడడం కానీ, ఒకవేళ పక్కవారి వైపు తొంగి చూడడం కానీ మనం చేస్తే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుని గొప్పతనము, దేవుని యొక్క ఉన్నతి ఎంత బలమైందో ప్రభు బల్ల తీసుకునడానికంటే ముందు ఎలా ఉండాలో మనము కొన్ని వర్తమానాలు వింటూ వచ్చాం. ఎలా ఉండాలో, మనము ఎలాంటి వారు ప్రభు బల్లలో పాల్గొనాలో కూడా మనం వింటూ వచ్చాం. అయితే ఈరోజు నేను చెప్పే వర్తమానం ఏంటంటే, ప్రభు బల్ల తీసుకోవడానికి మనము ఏమి కాపాడుకోవాలి అంటే, చాలామంది విలువైన బంగారమును కాపాడుకుంటారు, విలువైనటువంటి దస్తావేజులను కాపాడుకుంటారు. ఒకవేళ సెల్ ఫోన్ విలువైందంటే ఆ విలువైనటువంటి సెల్ ఫోన్ కాపాడుకుంటారు. ఇలా రకరకాలుగా చెప్తూ పోతుంటే మనిషి తన వస్త్రములను కాపాడుకుంటాడు, భోజన పదార్థాలను కాపాడుకుంటాడు. అయితే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధిలో ఆయన పిల్లలుగా ఒకసారి ముద్రించబడిన తర్వాత మనము కాపాడుకోవలసిన కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడతాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు, అరణ్యంలోకి వారిని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు వారితో ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు, మరి ఆదాము అవ్వల యొక్క అవిధేయత వల్ల, అవ్వల యొక్క అవిధేయతల వల్ల వారు మహిమ వస్త్రములను పోగొట్టుకున్నారు.
అంతేనా? ఏం చేశారు వారు? మహిమ వస్త్రములను పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చర్మపు వస్త్రాలను చేసి దేవుడు వారికి చాటుగా తొడిగించినట్లుగా మనము పవిత్ర లేఖనంలో మనం చూస్తాం. ఆలోచన చేస్తే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన పట్లే మాత్రమే కాదు, మనం వేసుకునే వస్త్రాల పట్ల కూడా దేవునికి ఒక శ్రద్ధ ఉంది. ఆ మహిమ వస్త్రాలు ఎప్పుడైతే పాపము చేసి అవిధేయత వల్ల వారు దేవునికి అవిధేయులు అయిపోయారో మహిమ వస్త్రాలు పోయాయి. వారు మేము తప్పు చేశాము అని దే రికగ్నైజ్డ్, వారికి తెలిసిపోయింది. అప్పుడు దేవుడు చర్మపు చొక్కాయిలను వారికి తయారు చేసి వారికి తొడిగించినట్లుగా మనం చూస్తాం. అలానే దేవుడి భూమి మీద మోషేతో ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించు అన్నప్పుడు వారిని ఎలా కాపాడాడు అంటే దేవుడు 29వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 1-2 వచనము నుండి మనం చదివితే, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయమును చూచు కన్నులను మీ చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైనా యెహోవానని మీరు తెలుసుకొనున్నట్టు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, 5వ వచనంలో మనం చూస్తే 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు అరణ్యంలో. ఆయన అరణ్యంలో ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాలట వారు వేసుకున్న వస్త్రాలు, అమ్మా వాళ్ళు వేసుకున్న బట్టలంట ఏం కాలేదు? చెప్పండి, ఏం కాలేదు? చప్పట్లు కొడదాం. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వాళ్ళు తొడిగిన చెప్పులు అరిగిపోలేదు. అంటే 40 ఇయర్స్ నేను అనుకున్నాను, ప్రభు ఆ బట్టలు మాకుంటే బాగుండు కదా, 40 సంవత్సరాలు ఉతకడం తప్పు కదా. 40 సంవత్సరాలు ఆ బట్టలంట పాతగిలలేదు, ఆ చెప్పులు అవి కూడా పాత కాలేదంట. అంటే బాటా కంపెనీ కంటే పవర్ఫుల్ అన్నమాట. దేవుడు తలుసుకుంటే దేవుడిచ్చే చెప్పులు ఎలా ఉంటాయి? బాటా కంపెనీ కంటే పవర్ఫుల్. 40 ఇయర్స్, ఆ 40 సంవత్సరాలు దేవుని యొక్క ఉన్నతి మనం అర్థం చేసుకుంటే, ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఒకవేళ కార్యం చేయాలి అంటే నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా పాతగిల్లవంట. సూచక క్రియలు మహత్కార్యాలు చేసే ఉన్నతమైన దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు. ఇశ్రాయేలుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధ, తన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ
ఎంత గొప్పది అనంటే ఒక ఉన్నతమైనటువంటిది. నేను అప్పుడు ఆలోచిస్తున్నాను, ప్రభువా మరి వాళ్ళు తొడుక్కున్న వస్త్రాలు ఏంటి అసలు? పూర్వకాలంలో కాటన్ ఉండేనా, నేలాన్ కాటన్ ఉండేనా? బట్టలలో కొన్ని ఉంటాయి కదా, సిల్క్ ఉన్నాయా? స్త్రీలకు బాగా ఎరక బట్టల షాప్ పోతారు కదా, ఎన్ని రకాల బట్టలు ఉంటాయి చెప్పండి? స్త్రీలు ఏం తెలవనట్టు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ వీళ్ళని. పురుషులు చెప్పండి ఎన్ని రకాల బట్టలు ఉంటాయి? పౌలనాయన ఏమన్నాడు? మీరు దొరికినప్పుడు ఏ బట్టలు ఉండే? రామబాణం. అమ్మో, రామబాణం బట్టలట. ఆ కాలము నుండి మనం ఆలోచన చేస్తే మరి వారు తొడిగినటువంటి బట్టలు పాతగిలలేదు, మరి ఎలాంటి వస్త్రములు వాళ్ళు కలిగి ఉన్నారు? ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథము మాట్లాడినప్పుడు అది ఫిజికల్గా మాట్లాడుతుంది, స్పిరిచువల్గా మాట్లాడుతుంది. చెప్పండి కొడదాం, ఆధ్యాత్మికంగా. అయితే వాళ్ళు తొడిగినటువంటి వస్త్రాలు ఏవి అనంటే శరీర సంబంధమైన వస్త్రాలు నిజంగానే పాతగిలలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారు కొన్ని వస్త్రములు కలిగి ఉన్నారు. ఆధ్యాత్మికమైన వస్త్రములు అవి బాహ్య సంబంధమైనటువంటి అయినప్పటికీ ఆధ్యాత్మికమైన వస్త్రాలు కూడా మనం కలిగి ఉండాలి. ఈ పవిత్రమైన బల్లలో చేసేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ధరించవలసిన 7 రకాలైన వస్త్రములు ఇప్పుడు మీకు చెప్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ధరించాల్సిన ఆధ్యాత్మికమైన 7 వస్త్రములు. ఈ బల్లలో పాల్గొనడానికంటే ముందు నువ్వు ధరించాల్సినటువంటి వస్త్రములు. ఇప్పుడైతే వైట్ డ్రెస్ వేసుకుంటున్నాం, ఇప్పుడైతే ఇక కొంతమంది దైవజనులు వక్తలు నిలువుటంగేసుకుంటారు, పరిచారకులు కూడా నిలువుటంగేసుకుంటారు. రకరకాలైనటువంటి వస్త్రములు మనం బాహ్యంగా మనము ధరిస్తాము. పూర్వకాలంలోనైతే యాజకుడు ఏఫోదు వస్త్రమును ధరించేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి వస్త్రములు ధరిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనము ధరించాల్సినటువంటి కొన్ని వస్త్రములు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి అందులో 7 వస్త్రములు మీకు చెప్తాను, రాసుకోండి బైబిల్ గ్రంథంలో నుండి. మొదటి వస్త్రం ఏంటి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వస్త్రం. మనం ధరించాల్సినటువంటి మొదటి వస్త్రం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ ఆగుదాం బిడ్డ. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన రక్షణ వస్త్రములను అండర్లైన్ చేసుకోండి. మొదటిగా మనము ధరించాల్సినటువంటి ఒక వస్త్రం ఉంది. ఆధ్యాత్మికంగా ఆయన మాట్లాడుతూ ద సాల్వేషన్ ఆఫ్ ద గవర్నమెంట్, the 7 garments which we have to wear before taking the Lord's communion. దేవుని యొక్క ప్రభు బల్లలో పాల్గొనడానికంటే ముందు మనం ధరించవలసినటువంటి ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రం ఏంటి అనంటే రక్షణ వస్త్రం. రక్షణ పొందిన వారై ఉండాలి, రక్షణ అనుభవం కలిగిన వారై ఉండాలి, నీటి బాప్తిజం పొందిన వారై ఉండాలి. ఇక్కడ చూడండి, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి వస్త్రములు ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రెస్ విచ్ వీ హ్యావ్ టు వేర్. ఈ బల్లలో పాల్గొనడానికంటే ముందు మనం ధరించాల్సిన మొదటి వస్త్రం రక్షణ వస్త్రం. ఇక్కడ అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఈ రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది నీటి బాప్తిసం పొంది ఉన్నారు? ఇప్పటికీ కొంతమంది బల్ల ఇచ్చేటప్పుడు ఇదిగో రక్షణ పొందని వాళ్ళని నేను బయటికి వెళ్ళి అన్నప్పుడు చాలామంది బయటికి వెళ్తున్నారు. అంటే ఇంకా రక్షణ వస్త్రం మీరు తొడుక్కోలే.
ఇంకా రక్షణ వస్త్రములు మీరు ధరించలే. ద గార్మెంట్స్ ఆఫ్ ద ప్రొటెక్షన్, అపవాదిని జయించడానికి ఒక రక్షణ వస్త్రం నీకు అవసరం. ఆ రక్షణ వస్త్రం నువ్వు ధరించినప్పుడు అపవిత్రమైన నీ బ్రతుకును దేవుడు పవిత్రం చేస్తాడు. చప్పట్లు కొడదాం. దేవుడు పవిత్రపరుస్తాడు. ద హోలీనెస్ నీలోకి వచ్చేస్తుంది. ఆ పవిత్రతతో కూడిన రక్షణ వస్త్రములు అందరూ ధరించాలి. ఇది ఏ షాపులో దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అడ్రస్ తెలుసా మీకు? హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రం ఏ షాపులో దొరుకుతుంది? ప్రసాద్ గారు ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే ఆయనకేమో అడ్రస్ తెలుస్తుందేమో అని. ఎక్కడ దొరుకుతుంది రక్షణాస్త్రం అంటే ఇది యేసయ్య దగ్గర ఆయన రక్తములో ముంచబడిన వస్త్రం. చప్పట్లు కొడదాం. ఈ వస్త్రం ధరించాలి. ఆయన రక్తముతో కూడినటువంటి ఆ రక్షణ వస్త్రము ధరించిన వారికే ప్రభు బల్ల తీసుకునే అర్హత. దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని సంఘాల్లోకి నేను వింటున్నాను, చిన్న పిల్లలకు కూడా ప్రభు బల్ల ఇస్తున్నారంట. అది విన్నప్పుడు నా హృదయం చాలా బాధపడిపోయింది. రక్షణ అనుభవం లేదు. రోమన్ క్యాథలిక్ సోదరులు కొంతమంది అయితే చిలకరింపు బాప్తీసాలు ఇస్తున్నారు. పుట్టగానే పితా పుత్ర పవిత్రాత్మ నామమున అంటాడు, నీళ్ళు తాగుతాడు. జ్ఞానవాక్యమును ధరించవలను అంటాడు. అయ్యే జ్ఞానవాక్యం రోమన్ క్యాథలిక్ సోదరులు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? బాప్తిజం జ్ఞాన స్నానం అయిపోయింది అన్నాడు. అంటే బాప్తిజమును జ్ఞాన స్నానం అంటారు. అదే బాప్తిజం ఎప్పుడు అయిపోయింది? వాడు పుట్టగానే పాపం అంటే తెలియదు, పవిత్రత అంటే తెలియదు, అపవిత్రత అంటే తెలియదు, వాడు జ్ఞాన స్నానం చేశాడండి, వాడికి బల్ల ఇవ్వాలి. చిన్న పిల్లలకు కూడా ప్రభు బల్ల అంటే ఏంటో తెలియదు, వారికి బల్ల ఇచ్చే. బైబిల్ అంటుంది, ఈ ప్రభు బల్లలో పాల్గొనే ప్రతి విశ్వాసి ఒక వస్త్రమును ధరించాలి. అది రక్షణ అనే వస్త్రం. ఆ రక్షణ అనే వస్త్రమును నీవు ధరింపజేయి దేవా అని చెప్పాలి. ఆ రక్షణ అనే వస్త్రము ఎప్పుడైతే నువ్వు ధరిస్తావో అప్పుడు నువ్వు ప్రభు బల్లలో పాల్గొనడానికి అర్హుడవు. మారు మనస్సు రావట్లేదు చాలా మందికి, మనస్సు మారట్లేదు, హృదయాలు మారట్లేదు. భక్తి మారుతుంది, ఓకే, స్టెప్ బై స్టెప్ మందిరానికి రావడానికి మనం అలవాటు పడుతున్నాం. కానీ మనస్సులో అంతరంగంలో మార్పు అనేది రావాలి. పైగా మనం ఎంత మార్పు చెందుతామో, పై వస్త్రధారణ ఎంత మార్పు చెందుతామో, రక్షణ అనే వస్త్రం దొరికినప్పుడు అంతరంగం కూడా అంతే మారిపోవాలి. కానీ పూర్వకాలంలో భక్తులు కొన్ని పాటలు రాసేవారు. ఓ పాట రాసేవారు. ఏం పాట తెలుసా మీకు? మార్పు లేని మానవుండా. చెప్పరేంటండి? వెనకాల మా పురుషులు చెప్పాలి. మార్పు లేని తీర్పు దినమున నువ్వు సాగుతావా? మార్పు లేని మానవుండా తీర్పు దినమున అస్సలే నో పర్మిషన్ ఎట్ ఆల్. మార్పు లేని మానవుండా తీర్పు దినం నువ్వు సాగలేవు. కనుక మీకొకటి, ఈ బల్లలో పాల్గొనేటప్పుడు నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకున్నా, నైలాన్ కాటన్ వేసుకున్నా, సిల్క్ బట్టలు ధరించినా, ఎంత చక్కటి వస్త్రాలు చేసుకున్నా నీకు ఒక వస్త్రం కావాలి. అదే రక్షణ అనే వస్త్రం. ద గార్మెంట్ విచ్ యూ హ్యావ్ టు వేర్. ఆ రక్షణ వస్త్రము ధరించాలి. ఇది మొదటిది. రెండవది, అదే అధ్యాయము 61వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనంలోనే మరలా దాని కింది లైన్లో అంటాడు, నీతి అను పైబట్టను నాకు, సెకండ్ డ్రెస్, సెకండ్ గార్మెంట్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్ ద గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అను వస్త్రమును మనము
ధరించుకోవాలి. బల్లలో పాల్గొనేటువంటి ప్రతి క్రైస్తవుడికి, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఆచానుభావులైనా ఎవరైనా సరే ప్రభు యొక్క సన్నిధానంలో నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. బ్రదర్, నా బట్టలు బాగున్నాయి కానీ నీకు నీతి లేదు. ఎందుకు బ్రదర్? నేను దాన ధర్మాలు చేస్తాను. నేను ఒక ఆయన రోజు ప్రతి సండేనంట ఏం చేస్తాడంటే, ఆయన ఒక ఆర్ఫనేజ్కి బ్రెడ్స్ పంచుతాడట. బ్రెడ్స్ ఆర్ఫనేజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్కు ఆర్ఫనేజ్కి అన్నం పెడతాడంట ప్రతి వారం. మంచిదే, కానీ నేను ఈ ధర్మం చేస్తున్నా, నేను ఆ ధర్మం చేస్తున్నా, అన్నీ చేస్తున్నాడు, కానీ నీతికి వచ్చే వరకు నీతి తప్పి బతుకుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, మీ దాన ధర్మాలు నా మురికి గుడ్డతో సమానం అన్నాడు. రెండవ వస్త్రం రాసుకోండి అందరు కూడా. రెండవ వస్త్రం, మనం ధరించాల్సినటువంటి మొదటి వస్త్రం రక్షణ వస్త్రం అయితే, రెండవ వస్త్రము నీతి అనే వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను, అంతరంగంలో రక్షణ, పైకి వచ్చే వరకు నీతి అనే వస్త్రాన్ని, ద గవర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్. చాలాసార్లు కోపం వచ్చి తిట్టేటప్పుడు అంటారు, అరే ఎందుకురా నీతి లేని బతుకుతున్నావు అంటారు. చాలామందిలో నీతి లేకపోవడం ఎలా అంటే, ఇప్పుడు చెప్తున్నా వినండి, రోజుకు 3 సార్లు తినేటోళ్ళు ఎంతమంది? చేయి పైకి ఎత్తారు. అబద్ధం అనకుండా చెప్పారు. రోజుకు 3 సార్లు తినేటోళ్ళు చేయి పైకి ఎత్తారు. తప్పేం లేదండి. థామస్ గారు మీరు తినరా? 2 సార్లు తింటారా? 2 సార్లు తింటారు. సరే, 2 సార్లు తినేటోళ్ళు చేయొత్తాను. ఓకే, ఒక్కసారి తినేటోళ్ళు చేయొత్తాను. ఒక్కసారి తింటే ఒక్క అయినా ఉన్నాడు. 2 నేను అంటున్నా, ఒక్కసారి తిన్నా, 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా, ప్రార్థన చేసుకొని తినేటోళ్ళు ఎంతమంది చేయొత్తాను? థ్యాంక్ యూ. దౌర్భాగ్యం ఏంటంటే, ఎంత నీతి తప్పిన వాళ్ళం అంటే మనం కనీసం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోము. ఇప్పుడు ఎంత కోపం వస్తుందో తెలుసా నా మీద అందరికీ, బొండిగా విసికి. నీకు తినేటప్పుడు ఏం గుర్తు రావాలా? ఉప్పు. ఏం గుర్తు రావాలా? ఎంత నిజంగా నువ్వు నీతి తప్పినోడా కాదా అని నీకే తెలుస్తుంది. నువ్వు ఒక్కసారి అద్దంలో చూసుకో. తినేటప్పుడు 3 సార్లు తింటే ఒక్కసారి కూడా ప్రార్థన చేయరు. నేను రేపటి నుండి భర్తల్ని అడుగుతా, భార్యలను అడుగుతా, మీ ఆయన ప్రార్థన చేస్తుండా లేదా? నీతి అనే పై వస్త్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతి అనే వస్త్రం నథింగ్ బట్ ఇట్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి వందనం చెప్పడం. ఈరోజు బ్రతికించినందుకు, ఈరోజు రక్షించినందుకు, ఈరోజు నన్ను నిలబెట్టినందుకు, ఈరోజు నాకు స్వస్థతనిచ్చినందుకు. అందుకనే బల్లలో పాల్గొనేవారు 7 వస్త్రాలు ధరించాలి. మొదటిది రక్షణ వస్త్రం, రెండవది నీతి వస్త్రం. నీతి వస్త్రంలో మళ్ళా మనల్ని మనం పరీక్షించుకునే రెండవ టెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం. మొదటిది తినే దాంట్లో ఫెయిల్ అయ్యారు, ప్రార్థన చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక లాస్ట్ రెండవది అడుగుతున్నాం, ఎంతమంది 30 రోజులు పనిచేస్తారు? 30 రోజులు, 30 days. ఎంప్లాయీస్ చేయొద్దండి. ఎంప్లాయీస్ ఇవ్వలేరా? 1 2 3 4 5 5 ఎంప్లాయీలేనా మా చర్చిలో? లేరా? ఓకే, మీ 5 స్వపరీక్ష చేసుకుందాం అందరం. రైట్, మీరు 30 రోజులు పని చేస్తారు. ఆ మేస్త్రీలు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8. మీరు ఎన్ని రోజులు పని చేస్తారు? పోనీ 20 రోజులు పని చేస్తారు.
డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ తెలిసిపోతుంది మీ నీతి. చెప్పాలి అందరూ. 1 2 3 4 5 6. నరసమ్మలు ఎంతమంది ఉన్నారు? నర్సులు లేరా? సరే. వ్యవసాయం చేసే రైతు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? మొత్తం వాళ్ళే ఉన్నారు. ఓకే. మీరు ఎన్ని రోజులు పని చేస్తారు? 30 రోజులు పని చేస్తారు. సరే, కూలికి పోయేటోళ్ళ రోజు కూలి ఎంత? మన నీతి మనం ఈ బల్ల తీసుకున్న ముందు మన నీతి మనము నీళ్ళల్లో లేచినట్టు పరీక్షించుకుందాం. రోజు కూలి ఎంత? 300. 20 రోజులే పని చేసినాం. ఎంత డబ్బులు సార్ చెప్పండి, నాకు లెక్కలు రావు. 6000. 6600 ఇస్తున్నావా? దశంభాగం ఇస్తున్నా. దశంభాగం మనది. ఎంప్లాయీస్ ఎంతమంది దశంభాగం ఇస్తున్నారు? 1 2. లూధియానా ఏం ఎంప్లాయీ కాదు, వీళ్ళిద్దరు 3 ఎంప్లాయీస్. మీరు దశంభాగం బాబు టెస్ట్ రాసుకో, వాళ్ళు ఇస్తురాలే నాకు తెలియాలి, వాళ్ళు చేయెత్తినట్టు కాదు. ఎందుకు తెలుసా? ఇది నీ కుటుంబం, నీ సంఘం, నీ బాధ్యత. చప్పట్లు కొట్టండి, వారిని అభినందించండి. 10వ భాగం నీ రాబడి అంతటిలో 10వ భాగం ఇచ్చే విషయంలో నీ నీతి ఎంత మట్టుకుంది? మన నీతి దగ్గర ఫెయిల్ అయితే అన్నిట్లల్లా ఫెయిల్ అవుతాం, కానీ ఈ బల్ల తీసుకోవడానికి అర్హులం కాదు. అందుకని అంటున్నాడు నీతి అనే వస్త్రం ధరించుకోవాలి. మూడో వస్త్రం. మొదటి వస్త్రం చెప్పండి అందరూ, రక్షణ వస్త్రం ధరించుకోవాలి. రెండవది 61వ అధ్యాయం 3వ వచనం. అదే అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి, అండర్లైన్ చేసుకోండి, ఏ వస్త్రం ఇది? ఉల్లాస వస్త్రం. ఆహా, ఇది ఎంత మంచి వస్త్రం. మన ముఖంలోనట బల్లలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక ఉల్లాసం, ఒక సంతోషం కనబడాలి. కొంతమంది ముఖాలు ఎప్పుడు చూడు 6 o'clock. 6 o'clock అంటే అర్థమైతే ఇవి బాగా అర్థమవుతుంది మనకు. వాక్యం అయితే అర్థం కాదు. ఎప్పుడు మన ముఖములను ఉల్లాస వస్త్రములు కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్, మనని విడిచి వెళ్ళిన మన ఆత్మీయ తల్లి, మా పాస్టమ్మ గారు, ఆమె ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వే ఉండేది. చెప్పట్లు కూడా ఎప్పుడు కష్టమున్నా బాధ ఉన్నా. అంబులెన్స్లో నేను ఎస్తేరమ్మ తీసుకొని వెళ్తుంటే ఎస్తేరమ్మ ఎన్ని మార్లు పిలిచినా పలకలేదు. ఆమె మృతదేహము చూస్తే కూడా నవ్వినట్టుగానే ఉంది. నా హృదయంలో ఒక పెద్ద గడ్డపారతో పొడిచినట్టుగా ఉంది. ఆయన దేవుని ఆలయములోకి వచ్చినప్పుడు బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, సిలువవే పరిణామయ్యా, సిలువవే పరిణామయ్యా, నీవే నాలో జీవించుమా, నీవే నాలో జీవించుమా, బ్రతుకుట నీ కోసమే, బ్రతుకుట నీ కోసమే.
పాలపోసిన లోకములో నిందను ఆపై రాలయో ఊపిరి ఉన్నంత వరకు సేవలో సాగయ్యా ఊపిరి ఉన్నంత వరకు సేవలో సాగయ్యా నీ సేవలో సాగెదనయ్యా ఊపిరి ఉన్నంత వరకు. దేవుని సన్నిధిలో ఇలా మాట్లాడుతూ నా ప్రాణం వెళ్ళిపోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనకు నేర్పించే సత్యం ఏంటో తెలుసా? బాధలలో కూడా ఉల్లాస వస్త్రాన్ని మనం ధరించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు బలలో పాల్గొంటున్న మనము రక్షణ వస్త్రం ధరించాలి, నీతి వస్త్రం ధరించాలి, ఉల్లాస వస్త్రమును మనము ధరించాలి. ఎన్ని వస్త్రాలు చెప్పాను? అదే వచనంలో ఇంకొక వస్త్రం గురించి మాట్లాడాడు. చదవమ్మా, 61వ అధ్యాయము 3వ వచనములో, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏ వస్త్రము? స్తుతి వస్త్రం. 4వది, ఈ 7 వస్త్రాలు కలిగిన వారే బల్లలో పాల్గొనటకు అర్హులు. మొదటి రక్షణ వస్త్రం, రెండవది నీతి వస్త్రం, మూడవది ఉల్లాస వస్త్రం, 4వది స్తుతి వస్త్రం. మనం ఎప్పుడు మన నోట స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి. ఎప్పుడైతే మనం స్తుతించగలుగుతామో, స్తుతి వస్త్రాన్ని కలిగి ఉంటామో, అపవాదిని జయించగలుగుతాం, అపవాది తంత్రములను జయించగలుగుతాం, సాతానును ఓడించగలుగుతాం, సాతాను యొక్క మాంత్రికమైనటువంటి ప్రతి శక్తి నుండి జయమును మనం పొందుకుంటాం. అందుకే మన నోట స్తుతి ఉండాలి. ఈ స్తుతి వస్త్రం మనం ధరించుకోవాలి. సేవ్ ది 7 గార్మెంట్స్. ఈ 7 వస్త్రములు నువ్వు కలిగి ఉన్నావా? ద సాల్వేషన్, ద గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే వస్త్రము. ద సాల్వేషన్, ద గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే వస్త్రము. మూడవది ద గార్మెంట్ ఆఫ్ జాయ్, ఉల్లాస వస్త్రం, ఆనందంతో కూడినటువంటి వస్త్రం. 4వది ఇక నీకు ఇవ్వబడినటువంటి స్తుతి వస్త్రం, ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించడం. ఈ వస్త్రాలు మనం ధరించాలి. పైకి ఏ వస్త్రము ధరించిన బిడ్డ, నీ అంతరంగములో ఆనందం లేకపోతే, ఉల్లాసము లేకపోతే, ఎప్పుడు మన ముఖమును వికారము చేసుకొని దేవుని ఆలయములో కూడా మన ముఖములో ఎప్పుడు సంతోషం లేనట్టుగా, దేవుడు మనకేమి ఇయ్యనట్టుగా, దేవుడు మనల్ని అసలు ఏ కార్యం చేయనట్లుగా మన ముఖమంతా కూడా వికారం చేసుకుంటే మనమంతా కయ్యను కుటుంబీకులమని మర్చిపోకండి. కయ్యను ఏం చేసేవాడు? కయ్యను ఏం చేశాడు? తన ముఖమును ఏం చేశాడు? చదవండి. కయ్యను ఏం చేశాడు? తన ముఖాన్ని చదవరేంటండి? ఆదికాండం. కయ్యను ఏం చేశాడు తెలుసా? తన ముఖాన్ని ఎలా పెట్టుకున్నాడు చూడండి. ఇదిగో కయ్యను, నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తలను ఎత్తుకొనవా. 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా దేవుడు కయ్యను చూసినప్పుడు, అందరు చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు కయ్యను ముఖం చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు కయ్యను ముఖమును చూస్తే, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్న. ఓ మై గాడ్. కొంతమంది కోపం వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలన్నీ ఏం ముఖాలు అవుతాయి? కొంతమంది కోపం వస్తే ఏమైంది బాబు, ఇవర్రాగా బాగానే ఉంటాయి.
కోపం వస్తే మన ముఖంలో ఏముండాలి అంటే స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనకు చెన్నై నుండి వచ్చిన పాస్టరు మీరు చూశారు కదా, 10th రోజు కూడా వస్తున్నాం, భార్య భర్తలు వచ్చారు. ఆ పాస్టర్ని మీరు గమనించండి, ఎప్పుడు స్తుతిస్తాడు. మీరు చూసారా? స్తుతిస్తాడు. ఆయన నోట ఎప్పుడు స్తుతి ఉంచాడు. ఆయన ఎప్పుడు స్తుతి 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 స్తుతి. ఏ పరిస్థితిలోనైనా స్తుతి చెల్లించాలి. అంతరంగములో నీవు బాహ్యమైన వస్త్రాలు ఎలా అయితే ధరిస్తున్నావో స్తుతి వస్త్రము కూడా కలిగి ఉండాలి. ఇక 5వ వస్త్రం, ద 5th గార్మెంట్. 7 వస్త్రాలు మనం కలిగి ఉండాలని చెప్పాను. మొదటి వస్త్రం రక్షణ వస్త్రం, 2వది నీతి వస్త్రం, 3వది ఉల్లాస వస్త్రం, 4వది స్తుతి వస్త్రం, 5వది దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ ద వెరీ పవర్ఫుల్ గార్మెంట్, ద గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్, తగ్గింపు, దీన మనస్సు అను వస్త్రం ధరించాలి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం మనం చదివిన లేఖన భాగం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు బిడ్డ. చిన్నలారా, పెద్దలకు ఏం చేయాలి? మనము రాళ్ళు తీసుకొని కొట్టాలి. చిన్నలారా, పెద్దలు కనబడితే కట్టెలు తీసుకొని కొట్టారు అన్నదా? చిన్నలారా, పెద్దలకు మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. పెద్దలను ఏమన్నా లేక వస్తువులను పలగొడతారు కొంతమంది. చిన్నలు ఏం చేస్తారంటే, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల మీరు ఏ వస్త్రం దొరుకోవాలి? ఎదుటి వ్యక్తి నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనబడాలి? దీనంగా కనబడాలి. అన్నావు అనుకో, వాడు ఇంట్లోకి కూడా విలువని నీళ్ళు కూడా ఇయ్యాడు. ఎలా కనబడాలి? ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును. చదువు బిడ్డ, మళ్ళీ చదువు. ఎదుటి వాని ఎడల, అదే ఇది ఈ గార్మెంట్ ఉండాలి మనం. దీన మనస్సు, తగ్గింపు. నేను రాత్రి చెప్పాను కదా, ఒక దేశ ప్రధాని శనివారం కాగానే దేవుని ఆలయం దగ్గరికి వచ్చి దేవుని ఆలయములో తన చెప్పులు బయట విప్పి ఆలయంలోకి వచ్చి ప్రతి శనివారము ఆలయాన్ని శుభ్రం చేసి మళ్ళీ తన సెక్యూరిటీ గార్డ్తో వెళ్ళిపోతాం. ఆ దేశమంతా ఆశ్చర్యపోయింది. ఆ దేశమంతా కూడా కనువిప్పు తెచ్చుకుంది. ఎందుకు అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ అధికారము దేవునిది, నేను బ్రతుకుతున్న బ్రతుకు దేవుంది, నాకు ఇచ్చిన ఊపిరి దేవుంది, నాకు ఇచ్చిన అధికారము దేవుంది, సమస్త మహిమ దేవునికే కలుగునుగాక అని చెప్పాడు. చప్పట్లు కొడదాం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆ దేశానికే ఒక ప్రధానిగా మారిపోయాడు. నీవు నీ నాయకత్వంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘములో కానీ, నీ గ్రామంలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, నీ స్నేహితుల మధ్యలో నిన్ను దేవుడు గొప్పగా పెట్టాలంటే నిన్ను వాళ్ళు చూసినప్పుడు నువ్వు చక్కటి దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దీన మనస్సు. బ్రదర్, నేను అందరితో మాట్లాడతా, ఒక్కరితో మాత్రం మాట్లాడా. అప్పుడు నీ వస్త్రాలు ఏమైపోయినాయి? మురికి పడిపోయినాయి. అన్నీ బాగున్నాయి బ్రదర్, కానీ ఒక్కటే డాట్ ఉంది. ఒక్కటే డాట్. ఆ ఒక్క డాట్ ఏం చేస్తుందంటే నీ దీన మనస్సు అనే వస్త్రాన్ని చింపేస్తుంది, పాడు చేస్తుంది. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో పిల్లవాళ్ళకు కొన్ని నేర్పిస్తారు. ఎవరు కనబడ్డా వారికి గ్రీట్ చేయడం నేర్పిస్తారు, గుడ్ మార్నింగ్ అని చెప్పడం నేర్పిస్తారు. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ అయిందనుకో, ఐఎమ్ సారీ అని నేర్పిస్తారు. ఒకవేళ ఏదన్నా కావాలనుకున్నానుకో, ప్లీజ్ అని అడుగుతారు. గుడ్ మార్నింగ్, ప్లీజ్, ఐఎమ్ సారీ, ఇవి నేర్పిస్తారు. మనం ఏం నేర్పిస్తాం తెలుసా? ఎవరితో మాట్లాడకురా, చక్కవో కనబడ్డానుకో
థు అని ఉంచు. ఎక్కువ అనుకో, కట్టింటే పక్కకు తీసుకో. వాని వస్త్రాలను, వాని బ్రతుకును, వాని జీవితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే మురికి చేస్తున్నావు. ఈ మురికి బట్టలు వేసుకొని ఈ బల్లలో పాల్గొనడానికి అర్హత లేదు. అందుకని ఆయన అంటున్నాడు, వస్త్రములు ఇదిగో నువ్వు ధరించాల్సినటువంటి 5వ వస్త్రం దీన మనస్సు అనే వస్త్రాన్ని, హ్యూమిలిటీ, ద హంబుల్నెస్ యేసయ్య నుండి మనం నేర్చుకోగలుగుతాం. ఆయన చెంప మీద కొడితే ఇంకొక చెంప ఆయన చూపించాడు. ఇది మన జాతిపిత గాంధీ గారు బైబిల్లోకి వెళ్ళి తీసుకొని ఆయన దేశానికి వాడుకున్నాడు. సలాం, ఆయనకు ఒకటి మంచిదే, ఏదేమైనా నా బైబిల్ను వాడాడు కాబట్టి. ఈ దీనత్వం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండి వచ్చినటువంటిది. కనుక 5వ వస్త్రం, అందరూ చెప్పాలి. మొదటి వస్త్రం ఏంటి చెప్పాలి అందరూ? ఏ వస్త్రం అండి? జోరబొంత. జోరబొంత ఏంటి? రక్షణ వస్త్రం. ఇంకా నీతి వస్త్రం. 3వది ఉల్లాస వస్త్రం. 4వది, 5వది దీన మనస్సు. 6వ వస్త్రం ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ ద బ్యూటీ, అలంకరణ కలిగిన వస్త్రం అట. అంటే 45వ కీర్తన 9 నుండి 13 వచనాలు చదివిట. 45వ కీర్తనలో ఒక అలంకరణతో కూడినటువంటి అలంకరణ, రాజుకు ఒక అలంకరణ జరుగుతుంది అక్కడ. చదవమ్మా 45:9 నుండి చదువు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి అలంకరించుకొని, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును. ఇక్కడ నుండి మనం చూద్దాం. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట. ఈ రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, అతడు నీ సౌందర్యమును, సంఘము యొక్క సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులని దయను వెదుకుదురు. అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమగల ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. సంగమా, ఇది మన గురించే రాయబడింది. అందుకనే అలంకరణ, ద బ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. మనము ఎలాంటి అలంకరణ కలిగినటువంటి సంఘముగా ఉండాలి. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడట, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు సంఘము చాలా బ్యూటిఫుల్గా కనబడాలి. వరుడికి వధువు అందంగా కనబడలేదనుకో, అప్పుడు ఏమో దేవుని నచ్చలే నాకంటారు కదా. ఆ వధువైన సంఘము, వధువైనటువంటి సంఘము ఇదిగో ఎలా ఉండాలి అంటే, ఇదిగో 6వది మీరు రాసుకోండి. 6వది అలంకరణ అనగా అది ఎలా ఉండాలంటే గోప రస వాసనల కలిగినటువంటి వస్త్రం వలె ఉండాలి. 8వ వచనంలో ఉంటుంది, మీరు రాసుకోండి. 8వ వచనం చూడండి. 45:8 వచనం, కీర్తన 45:8 వచనం. నీ వస్త్రములెల్లా గోప రసవాసనే, అగరు వాసనే, లవంగి పట్ట, ఇవన్నీ కూడా సెంటులో వాడతారు. అర్థమైందా? అందుకనే ద 6th వన్, ద బ్యూటీ ఆఫ్ గార్మెంట్. అబ్బా,
ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ప్రార్థన చేస్తుందని చెప్పాలి. ఆయన ప్రార్థన చేస్తాడు, ఎంత బ్యూటిఫుల్గా ప్రార్థన చేస్తాడు. అతడు వాక్యం చెప్తాడు, ఎంత చక్కగా బ్యూటిఫుల్గా వాక్యం చెప్తాడు. కొంతమంది బ్యూటిఫుల్గా తిడతారు. ఎలా తిడతారు? బ్యూటిఫుల్గా. తిట్లల్లో కూడా బ్యూటిఫుల్గా. కానీ మనము కొన్ని వస్త్రములు ధరించాలి. పరిశుద్ధమైన పవిత్రమైన బల్లలో పాల్గొంటున్న సంఘమా, రక్షణ వస్త్రం కలిగి ఉన్నావా? నీతి వస్త్రం కలిగి ఉన్నావా? ఉల్లాస వస్త్రం కలిగి ఉన్నావా? ఇదిగో అంత మాత్రంగా స్తుతి వస్త్రం కలిగి ఉన్నావా? దీన మనస్సు అనే వస్త్రం కలిగి ఉన్నావా? ఇదిగో అలంకరణ కోరినటువంటి ఇదిగో గోపరస వాసన కలిగిన వస్త్రములు నీవు కలిగి ఉన్నావా? ఇక చివరిగా 7th 7 రకాలైన వస్త్రములు మనం ధరించాలి. బాహ్యంగా మనం మాట్లాడట్లేదు, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం. బాహ్యంగా చాలా రకాలైన వస్త్రాలు మనం ధరిస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదివి మనం ముగించుకుంటున్నాం. 7 రకాలైన వస్త్రాల్లో అతి ఖరీదైనటువంటి వస్త్రం ఈ చివరి వస్త్రం. చదువు బిడ్డ. అయితే వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇక చివరి వస్త్రములు ఏంటంటే పవిత్రమైన పరిశుద్ధమైన తెల్లని వస్త్రములు. ఇక మనం పైన 6 అన్నీ వదిలేసి చివరిదే పట్టుకొని తెల్లని వస్త్రం మనం ధరిస్తాం. తప్పేం కాదు బిడ్డ, కానీ 6 వస్త్రాలు కూడా మనకు ఉండాలి. ఈ తెల్లని వస్త్రాలు మనం ఒంటి మీదకి రావడానికంటే ముందు రక్షణ వస్త్రం ఉండాలి, నీతి వస్త్రం ఉండాలి, ఉల్లాస వస్త్రం ఉండాలి. ఇదిగో నీకు స్తుతి వస్త్రం ఉండాలి, దీన మనస్సు అనే వస్త్రం ఉండాలి. ఈ 7 వస్త్రములు కలిగి ఏ విశ్వాసి అయితే నిజంగా పవిత్రమైన బల్లలో చేయి వేస్తాడో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మాటల చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువు బిడ్డ. హెబ్రీ భాషలో హర్మెగ్దోను వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తమ వస్త్రమును కాపాడుకొని, అందరూ అండర్లైన్ చేసుకో, తమ వస్త్రమును కాపాడుకొనివాడు. అందరు చెప్పాలి. ఇప్పుడు 7 వస్త్రాలు మీరు కాపాడుకోనా వద్దా? మీ బట్టలు ఏం చేస్తారు? కాపాడుతారా, తీసి బయట పడేస్తారా? మరి బయట పడేస్తారా? అమ్మో నా బట్టలు ఎవరు బయట వేసిర్రు అంటారు. వేస్తే అంటారా లేదా? పొర్రపాటున మరిచిపోయి ఒకవేళ అత్తనే వేసింది అనుకో, కోడలు ఎట్లేస్తావు నా బట్టలు, ఎట్లేస్తావు నా బట్టలు, ఎట్లేస్తావు. ఈ శరీర సంబంధమైన బట్టల మీద ఉన్న శ్రద్ధ మన ఆధ్యాత్మికమైన బట్టల మీద, వస్త్రముల మీద. ఇదిగో ఆయన అంటున్నాడు, తమ వస్త్రములను కాపాడుకొనువాడు. అందరూ చెప్పాలి, తమ వస్త్రములను కాపాడుకొనువాడు. కాపాడుకొనని వాడు అన్యుడు. ఎవరు? కాపాడుకొనని వాడు అన్యుడు. కాపాడుకొనివాడు. మాకు రక్షణ అనే వస్త్రమును. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. ప్రభు బల్లలో చేయి వేద్దాం. దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని, చెప్పబడిన ఇటువంటి ఈ వస్త్రములు నా జీవితంలో ఉన్నాయా? అతి ఖరీదైన వస్త్రములు కొనవచ్చు, కానీ నిజమైన ఈ వస్త్రమును కలిగి ఉన్నావా? ఆలోచించి
ఆలోచించి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు. ఎవరి వైపు చూడదు. ప్రేరేపించబడిన వారు ఒకరు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా సరే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడితే నేను ప్రేర్ చేస్తాయి గారు అన్నవాళ్ళు